Hello guys, namaste. Welcome back to my channel, The Explorer. Hope you guys all are doing good. ఈరోజు నేను ఒక పురాతనమైన దేవాలయాన్ని ఎక్స్ప్లోర్ చేశాను. ఆ దేవాలయం ఎక్కడ ఉందంటే మన సంగారెడ్డిలోనే ఉంది. సంగారెడ్డిలో ఎక్కడ అంటే ఓల్డ్ బస్ స్టాండ్ చెరువులో ఉంది. ఆ గుడి స్పెషాలిటీ ఏంది అని అంటే అది 6 నెలలు నీళ్ళల్లో 6 నెలలు నేలపైన ఉంటుంది. అది ఎలా ఉందో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను పదండి. ఆ దేవాలయం ఎక్కడ ఉందంటే సంగారెడ్డి ఓల్డ్ బస్ స్టాండ్ సోమేశ్వర వాడలో ఉంది. ఆ దేవాలయం పేరు వచ్చేసి సోమేశ్వర దేవాలయం. ఆ దేవాలయాన్ని కాకతీయ రాజులు కట్టించారు. ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అలాగే మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్‌ని కూడా కొట్టండి. ఎందుకంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. ఆ గుడికి ఎట్లా పోవాలంటే ఇప్పుడు మనం సంగారెడ్డి నుండి వస్తుంటే మనకి ఇట్లా చెరువు కట్ట పైన రోడ్ కనిపిస్తుంది. ఆ రోడ్ మీదకి ఎక్కి కొంచెం ముందుకొస్తే ఇట్లా మనకు రైట్ సైడ్ రోడ్ ఉంటుంది. ఈ రైట్ సైడ్ లోపల నుండి సక్కగా పోతే మనకు ఒక గుడి కనిపిస్తది ఆడ ముంగట. స్ట్రెయిట్ అట్లా లాంగ్ మీకాడ రైట్ కనిపిస్తుందా టెంపుల్ జూమ్ చేసిన దగ్గర? ఆడదాకా పోవాలి ఫస్ట్. రోడ్ అయితే మంచిగా ఉండదు. గుంతలు గుంతలు ఉంటుంది మొత్తం. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ గుడి పక్క నుండే ఆ గుడికి రోడ్ ఉంటుంది. ఈ చుట్టూ ఈ మట్టితోని కనిపించేది అంతా చెరువు కట్ట అన్నమాట. చెరువు కట్ట మధ్యలో ఈ గుడి ఉంది. గుడి చుట్టూ మొత్తం చెరువే ఉంటుంది ఇట్లా. ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి ఆ గుడి దగ్గర నీళ్ళు లేవు. అదే రైనీ సీజన్ అయితే ఇప్పటికల్లా గుడి సగం మునిగిపోయి ఉంటుండే. చలో ఇప్పుడు గుడి దగ్గరికి వెళ్దాం. ఇది గుడి బ్యాక్ సైడ్ వ్యూ ఇదంతా. ఇప్పుడు గుడిని ముంగటి నుండి చూపిస్తా పదండి. చూసుకోండి గుడి ముంగటి నుండి ఇట్లుంది ఇప్పుడు. గుడి ముందు రాయితో చేసిన ధ్వజస్తంభం ఉంది. చూసుకోండి. అలాగే ఇక్కడ నాగదేవతలు కూడా ఉన్నారు. ఈ దేవాలయాన్ని కాకతీయ రాజులు కట్టించారని ఇక్కడ చరిత్ర చెబుతుంది. ఈ దేవాలయం పేరు వచ్చేసి సోమేశ్వర దేవాలయం. ఇది సంగారెడ్డిలో సోమేశ్వర వాడలో ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు నంది విగ్రహం కూడా ఉంది. ఇక్కడ నంది విగ్రహం మూతి విరగొట్టారు ఎవరో దుండగులు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు రాయి మీద కూడా కొన్ని దేవుడి విగ్రహాలు చెక్కబడి ఉన్నాయి. నాకు తెలిసి వీరభద్రస్వామి విగ్రహము, ఇక్కడ కాలభైరవ విగ్రహం, ఇక్కడ అమ్మవారి విగ్రహం కూడా ఉంది. ఇది స్వామివారి పాదాలు అనుకుంటాను. ఇక్కడ ముందు చెక్కతో చేసిన ధ్వజస్తంభం ఉండే అనుకుంటా. నాకు తెలిసి ఇక్కడ ఈ దేవాలయం ఆ సంవత్సరంలో 6 నెలలు నీటిలో 6 నెలలు నేలపైన ఉంటుంది కాబట్టి అది నీటిలో ఉండడం వల్ల ఖరాబ్ అయింది అనుకుంటా. ఇది మనకు మెయిన్ టెంపుల్. ఇక్కడ ముందు నంది విగ్రహం కూడా ఉంది. నేను వెళ్ళేసరికి అప్పటికి టెంపుల్ క్లోజ్ చేసేసారనమాట. పొద్దున పూజారి గారు వచ్చి పూజ చేసుకొని వెళ్ళిపోయినట్టున్నారు. అక్కడ ఇంకా ముంగట దీపం వెలుగుతుంది చూడండి. అక్కడ తెల్లగా కనిపిస్తుంది కదా అదే శివలింగం. శివలింగాన్ని మీరు కూడా దర్శించుకోండి. లింగానికి విభూతి రాసినట్టు ఈరోజు అందుకే తెల్లగా కనిపిస్తుంది. సారీ మీకు లోపలికి వెళ్ళి చూపించలేకపోతున్నాను ఎందుకంటే నేను వెళ్ళేసరికి అక్కడ గుడి లాక్ వేసేసారనమాట. అక్కడ ముంగట కనిపిస్తుంది మనకు హనుమాన్ టెంపుల్. గుడి చుట్టూ చూసుకున్నట్టయితే చెరువు కట్ట ఉంది. మనకు అవతల సైడ్ మొత్తం చెరువే ఉంటుంది. గుడి 3 సైడ్స్ చూడండి. గుడి 6 నెలలు నీటిలో ఉన్నా అని ఇంకా చెక్కు చెదరకుండా అలాగే ఉంది. ఇక్కడ చూసుకుంటే మనకు గుండం ఉంది. ఇది కూడా అప్పట్లో రాయితోనే కట్టించారనమాట కాకతీయ రాజులు. ఈ గుండంలోకి పైప్ వేశారు, మోటార్ వేశారు అనమాట. గుండంలో నీళ్ళు ఖాళీ అయినప్పుడు చెరువులో నుండి ఇందులోకి తీసుకుంటారనమాట. ఇది గుడిది సైడ్ వ్యూ. గుడి 6 నెలల్లో నీటిలో ఉన్నా అని ఇంకా చెక్కు చెదరకుండా అలాగే ఉంది. ఎందుకంటే కింద రాయితోని కట్టారు కాబట్టి. అదే సిమెంట్తో కట్టుంటే మాత్రం కొద్దిగానైనా డ్యామేజ్ అయ్యేది. టెంపుల్ని రినోవేట్ కూడా చేశారు, అందుకే ఇంత మంచిగా అనిపిస్తుంది టెంపుల్. పైన మనకు విగ్రహాలు కానీ ఆ గోపురం కానీ డిజైన్ అంతా చూస్తే సిమెంట్తోనే కట్టినట్టు అనిపిస్తుంది. రాయితోనే చెక్కుంటే అలా కనిపించకుండా విగ్రహాలు. అలాగే పెయింట్ కూడా వేశారనమాట. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో గుడి. కిందనేమో గుడికి చుట్టూ శివలింగాలతో పెయింటింగ్ వేశారు. గుండం అయితే పైన పైన డ్యామేజ్ అయిపోయింది, మొత్తం రాళ్ళు తేలి బయట పడ్డాయి చూడండి. ఈ గుడి స్పెషాలిటీ అది 6 నెలల్లో నీళ్ళల్లో 6 నెలలు నేలపైన ఉంటుంది. అక్కడ శివలింగాన్ని దర్శించుకొని బయటకు వస్తే మనకు ఇక్కడ పెద్ద హనుమాన్ విగ్రహం కనిపిస్తుంది. ఈ రోడ్లో వెళ్తే మనకు బోటింగ్ స్పాట్ దగ్గరికి వెళ్తాము. మనం వెళ్ళింది ఇప్పుడు అక్కడ గుడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చామన్నమాట బోటింగ్ స్పాట్ దగ్గరికి. మీరు ఎవరైనా ఇక్కడ బోటింగ్ చేయాలంటే ఈవినింగ్ వరకు ఉండి ఇక్కడ బోటింగ్ చేసుకోవచ్చు. రైనీ సీజన్లో వస్తే మీకు ఆ గుడి నీళ్ళలో కనిపిస్తుంది అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక 10 మందికి షేర్ చేయండి. 10 మంది ఇంకో 10 మందికి షేర్ చేస్తారు. అలాగే మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.